కొండగట్టు గిరి ప్రదక్షిణ 26వసారి ప్రతి పౌర్ణమి కొండ గిరి ప్రదక్షిణ. ఈజీగా ఒక 1000 నుంచి 1500 మంది భక్తులు. ఇది మొదట 60 మందితో ప్రారంభం చేశాం. ఇప్పుడు ఇంకా పరమ అద్భుతం. ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అంటే తెలంగాణలో కొండగట్టు గుర్తుకు రావాల్సిందే. రెండొక మహత్యం ఏంటంటే ఆంజనేయ స్వామిని చిరంజీవి అంటారు. అలాంటి ఒక ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ఈ గిరి ప్రదక్షిణ వల్ల మీకు ఖచ్చితంగా శనిపీడ నివారణ జరుగుతుంది. రెండోది, రాముడు అంటే అత్యంత భక్తి ఆయనకి. రాముడు చెప్పిన మాట జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. సో ఈ దేశం అంటే నాకు స్వర్గం కంటే ఎక్కువ, నా భారతదేశం స్వర్గం. అలాంటి దేశాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో యువకులు ముందుకు రావాలి. దుర్మార్గమైన చూపులతో చాలా మంది ఉన్నారు. మనం దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పొద్దున నిన్న ఇంతకంటే ఎక్కువ ఉండే ఈ టైంకి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ. అందరూ చెప్పండి. మనోజవం మనోజవం మారుత మారుత తుల్య వేగం తుల్య వేగం జితేంద్రియం జితేంద్రియం బుద్ధిమతాం బుద్ధిమతాం వరిష్టం వరిష్టం వాతాత్మజం వాతాత్మజం వానర వానర యూథ ముఖ్యం యోగ ముఖ్యం శ్రీరామదూతం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. ఒక చిన్న మాట ఈ సందర్భంలో చెప్పడం జరుగుతోంది. మేము సోల్జర్ కి గన్ను, స్టూడెంట్ కి పెన్ను అని మొత్తం తెలంగాణలో 10th ఎగ్జామ్ రాసే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి 2,50,000 పెన్స్ ఈ ఫిబ్రవరి, ఈ నెల మార్చిలో పంపించాం. ఇప్పుడు వచ్చే సంవత్సరానికి ఏం చేద్దామంటే గ్రామ స్థాయిలో ఎవరి పేరు లేకుండా, గుర్తు పెట్టుకుని మళ్ళీ పదం వాడుతున్నా, ఎవరి పేరు లేకుండా ఆ దేవుడి పేరుతో ఆ ఊర్లో పిల్లల్ని గుడికి పిలిచి ఆ దేవుడి ప్రసాదాన్ని పిల్లలకి ఇచ్చే అవకాశంలో తీసుకుందాం. ఆ పిల్లడికి అనిపిస్తది ఈ దేవుడు నాకేదో ఇచ్చాడు, భగవంతుని ప్రసాదం. అతను నిలబడతాడు, నాది గుడి, నేను రక్షించుకోవాలి. మన ఇండియా మొత్తంలో దేవాలయాల్లో పిల్లల్నే పలకరించట్లే మనం. టికెట్ కొంటే సేవ, విఐపి వస్తే మర్యాద, డొనేషన్ ఇస్తే గౌరవం. ఇలాగే అలవాటు అయిపోయింది మనకి. ఇక ముందు కొంచెం మారదాం. దేవాలయాల్లో పిల్లలకి ప్రియారిటీ ఇచ్చే విధంగా విజ్ఞప్తి చేద్దాం. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఆ కమిటీ వాళ్ళు కానివ్వండి, అయ్యగాళ్ళు కానివ్వండి, పిల్లల్ని పట్టించుకోవాలి. వాళ్ళు ధైర్యంగా నిలబడితే ఈ దేవాలయాలు నిలబడతాయి. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్, భారత్ మాతాకి, బజరంగబలి హనుమానికి. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే అక్కడ మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఎట్లుందో ఏందో ఫస్ట్ టైం నేను చేయడం. కాకపోతే ఇంతకుముందు దాదాపు 20 సార్ల ప్రదక్షిణ చేసిరట. నేనైతే ఫస్ట్ టైం చేయడం. సో ఎట్లుందో ఏం కథ ఎక్స్పీరియన్స్ ఇద్దాం. తర్వాత మన గురుస్వామి కూడా వచ్చిండు, సార్ తోడు కూడా కొంచెం మాట్లాడిద్దాం. గిరి ప్రదక్షిణ పోదాం రండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొండగట్టు గిరి ప్రదక్షిణ ఏదైతే దారి ఏర్పాటు ఉందో దానికి అటవీ శాఖ నుంచి అప్రూవల్ వచ్చిందని కలెక్టర్ గారి ద్వారా ఇప్పుడు మనం అద్భుతమైన రోడ్ ని సాకారం చేసుకోవచ్చు. అందరికి దారి బాగుంటది, వెహికల్స్ రావు, మనుషులు మాత్రం నడుస్తారు. మధ్య మధ్యలో కూర్చోడానికి బల్లలు ఏర్పాటు చేస్తాం. వర్షం పడితే ఇబ్బంది లేకుండా 1-2 చోట్ల షెడ్లు ఏర్పాటు చేసే అవకాశం. చిల్డ్రన్ పార్క్ కూడా దీంట్లో ఏర్పాటుకు అవకాశం తీసుకుంటున్నారు. ఎంత అద్భుతం అండి ఇది. రాను రాను పరమ అద్భుతంగా పరిణమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కొండగట్టు అంజన్న అద్భుతంగా మనకందరికి అనుగ్రహిస్తున్నాడు. జై శ్రీరామ్. సార్ దీని గురించి అంటే మాకు తెలియదు, ఇంకా చాలా మంది యువతకు ఎవరికి తెలియదు. దీని గురించి షార్ట్ టైమ్ లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఆంజనేయ స్వామి విశేషమైనటువంటి కొలువున్న ప్రదేశం అంటే కొండగట్టు. ఎంతో మంది ఋషులు మునులు తపస్సు చేసిన ప్రదేశం. ఎలాగైనా సరే హిందూ యువతి యువకుల్ని, పెద్దల్ని, పిల్లల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని అంటే
హిందువులందరినీ ఒకటి చేయాలి అనే ఒకే ఒక్క ప్రధాన ఉద్దేశంతో ఈ గిరి ప్రదక్షిణ మనం ప్రారంభం చేశాం. ఈ గిరి ప్రదక్షిణకి ఇప్పుడు వేల సంఖ్యలో భక్తులు కదిలొస్తున్నారు, ఎన్నెన్నో గ్రామాల నుంచి కదిలొస్తున్నారు. మేము వాళ్ళందరికీ మా యొక్క స్వతంత్రమైన ఏ విషయం చెప్పట్లేదు, వాళ్ళకు ఒకటే విషయం చెప్తున్నాం. గ్రామ స్థాయిలో దేవాలయాల్ని బాగా చూసుకోండి, హిందుత్వాన్ని బలపరచుకోండి, ఈ దేశం మిగిలాలి, ఈ ధర్మం మిగిలాలి. ఈ ఒకే ఒక్క కాన్సెప్ట్ తో మనం ముందుకెళ్ళడం జరుగుతోంది. కొండగట్టు గిరి ప్రదక్షిణ చేస్తే పాపం పోతుంది, పుణ్యం వస్తుందని కాదండి. హిందువులందరూ ఒకటవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఒకటైన హిందువులు ఎంతో సాధించాలి. అది ఎవరి కోసం? మీ వచ్చే తరం కోసం. ఎవరి కోసం అనుకోకూడదండి. ఎవరి కోసం అంటే మనం పని చేయలేం. మీ కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు ఈ దేశంలో బతకాలంటే, ఈ దేశంలో మిగిలాలంటే మీరు ఇలా ఒకటిగా నడవాలి, ఒకటిగా నడిచి కార్యాచరణ చేయాలి. అది చాలా ముఖ్యమని మీకు అందరికీ తెలియజేస్తూ, ఆంజనేయ స్వామి రాక్షస సంహారం చేశారు. నిస్సందేహంగా ఇప్పుడు మనకి ఆంజనేయ స్వామి తిరిగి రావాల్సిందే. అలా మనం ప్రార్థించుకుందాం, లేదు మనలో ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకుందాం. ఎక్కడ హిందుత్వానికి అన్యాయం జరిగినా దయచేసి మాట్లాడండి. మాకు అన్నీ తెలుసు అండి, కానీ సమయానికి మాట్లాడటం అండి. అలాంటి వాళ్ళు వేస్ట్ అండి దేశానికి. హిందుత్వాన్ని రక్షించడానికి ఏదైతే స్వర్గం లాంటి పదం రాములు వాళ్ళు వాడారో భారతదేశానికి, ఆ భారతదేశం రక్షించబడాలి. దానికోసమే ఈ గిరి ప్రదక్షిణ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇలాంటి గిరి ప్రదక్షిణ ఒకప్పుడు 29-30 కిలోమీటర్లు ఉండింది. తగ్గుతూ ఇప్పుడు 8 కిలోమీటర్లకు వచ్చింది. ఈ 8 కిలోమీటర్లు కూడా అద్భుతంగా దారి ఏర్పడింది. ఆ కొండ ఎక్కే రోడ్డు మాత్రమే కొంచెం మనకి ఇబ్బంది, కానీ మిగతాదంతా పచ్చటి వాతావరణం. ఎందుకంటే అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా చెప్తాం. అలాంటి అమ్మ ఒడిలో తిరిగినటువంటి అనుభూతి కలుగుతుంది మనకి. స్వామి వారికి నిత్యం పూజకి నీళ్లు తీసుకెళ్లే బావి ఉందండి. ఎన్ని ఆ యొక్క వేళ్ల నుంచి ఆ నీళ్లు ఆ బావిలోకి వస్తుండొచ్చు ఒకసారి ఊహించుకోండి. ఎన్ని రకాల ఔషధ గుణాలు ఆ బావి నీళ్ళు ఉండొచ్చు ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి అద్భుతమైన కొండగట్టు గిరి ప్రదక్షిణ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తం కావాలి, ఆ పైన దేశవ్యాప్తం, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తం కావాలి. ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో కంకణబద్ధులవ్వండి. కొన్ని విషయాలు తెలుస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నంబాడిపల్లి గ్రామస్తులు నాతో నడుస్తున్నారు. ఇప్పుడు గ్రామస్తులు అందరూ కలిసి ఇంకా కొన్ని మంచి పనులు చేస్తున్నారంట. ఏమిటయ్యాదంటే, ఊర్లో కుర్రవాళ్ళు ఎస్ఐ ట్రైనింగో లేదా ఇంకా పోలీస్ కానిస్టేబుల్ వేరే ఏదైనా విషయంలో, స్పోర్ట్స్ విషయంలో, క్రీడా మైదానాలు, అలాగే ఇంకా గ్రామానికి దేవాలయం అవసరం, గ్రామస్తులందరూ సిద్ధం. అలాగే ఇంకా ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటది, గ్రామస్తులంతా సిద్ధం. అంటే ఎంత అద్భుతమైనటువంటి వ్యవహారం అండి ఇది. ఇలా ఎందుకు ప్రతి గ్రామం ఆదర్శంగా మనం తీసుకోకూడదు? ఇలా విన్న తర్వాత అయినా కొంచెం మారుదామండి, మన గ్రామాలని బాగా చేసుకుందాం, ఒకటిగా ఉందాం, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ. మా విలేజ్ కి మీరు కూడా ఒకసారి రండి. మా టెంపుల్ వెంకటేశ్వర శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది, దాన్ని కూడా దర్శించండి. వస్తాం తప్పకుండా. మీ అందరికీ నమస్తే. మొత్తానికైతే మన కొండగట్టు గిరి ప్రదక్షిణ అయిపోయింది. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది రండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి. చాలా ఉత్సాహంగా 8 కిలోమీటర్లు ఎవ్వరు అలసిపోకుండా అద్భుతంగా నడిచారు. ఒక సగం మాత్రమే నాకు ఇబ్బందికరం రోడ్డు, మిగతాది అడవి. ఎంత అద్భుతమైన అడవి అంటే చక్కటి చల్లటి వాతావరణం, మంచి ఆక్సిజన్. ఈ గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి ఉంటుంది. ప్రతి పౌర్ణమికి ఉదయం 7:30-8 లోపల కొండగట్టు కింద బస్టాండ్లో ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభం చేస్తాం. అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ ఆంజనేయ స్వామికి నవరాత్రుత్సవాల్లో కొత్త గుడి కోసం కొబ్బరికాయ కొట్టబోతున్నాం. చాలా త్వరగా 1 సంవత్సరం లోపలే ఆ దేవాలయం కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. నిస్సందేహంగా మా భాగ్యం ఇది, మాకు అదృష్టం, మాకు అంజన కలిగించిన అనుగ్రహంగా భావిస్తున్నాం. మీకు అందరికి ఒకటే చెప్తున్నాం, ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి ఇలాగే కలిసికట్టుగా ముందుకు సాగుదాం. భారత్ మాతాకి.